అన్న ఇప్పుడు గత ప్రభుత్వము మాకు ఇచ్చిన జీవో 81, 85 ప్రకారము 20,000 మంది VRL ఉండగా దాంట్లో 16,000 చిల్లర మందికి ప్రమోషన్స్ వచ్చి జాబులు చేసుకుంటూ ఉంటే మిగతా 3,797 మందిని మా కుటుంబాల కోసం చెప్పడానికి కూడా వర్ణనాతీతం అన్న. అంత దారుణంగా ఉంది మా యొక్క పరిస్థితి. ఈ జాబ్ కోసం అని చెప్పి ఫ్యామిలీలలో సెటిల్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అఫిడవిట్ ఇచ్చేదానికి మాకున్నటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో, నా పరిస్థితి చెప్తున్నాను, నా ఒక్కని పరిస్థితి. నాకున్నది 12 గుంటల పొలం అన్న. అది మా నాయన జాబ్ కాబట్టి ఆ 12 గుంటల పొలాన్ని నేను మా అన్నలకి ఇచ్చేసిన. ఇది 2 సంవత్సరాలు అవుతుందన్న. అమ్మడం అంటే అమ్మడం కదా, అఫిడవిట్. నేను గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే సెటిల్మెంట్ చేయాలి కాబట్టి అఫిడవిట్ పైన వాళ్ళు సైన్ చేయాలి. ఆ సైన్ చేయాలంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి. దానికి గాను నాకున్న 12 గుంటల పొలం మా అన్నలకి ఇచ్చేసిన. నా ఒక్కని పరిస్థితి కాదు, మన తెలంగాణ స్టేట్ లో ఉండే VRL ఈ 7,397 మంది ప్రతి ఒక్కరు డబ్బుల రూపంలో, పొలం రూపంలో ఏదో అప్పులు చేసి కూడా అందరికీ అన్ని సమర్పించుకున్నారన్న. అక్క చెల్లెళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి సమర్పించుకున్నారు. చాలా మంది అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక గవర్నమెంట్ ఇచ్చే 10,000 రూపాయలతో తల్లిదండ్రిని పోషించుకోలేక, భార్య బిడ్డల్ని పోషించుకోలేక రోడ్డున పడ్డారన్న. ఇవాళ మా పరిస్థితి, ఈ గవర్నమెంట్ ఏమాత్రం కూడా ఈ 18 నెలలుగా కాలయాపన చేస్తూ మా యొక్క జీవితాలతో ఆడుకుంటుందన్న. ఈరోజు మేము మినిస్టర్ క్వార్టర్స్ కి జస్ట్ మేము వెళ్ళింది ఏంటంటే సానుకూలంగానే మా యొక్క వినతి పత్రాన్ని పొంగిలేటి సార్ గారికి చెప్పుకోవాలని చెప్పి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని కనీసం అక్కడికి ఎంటర్ కూడా కానియకపోవడం వల్ల ఆ నాపై నుంచి నలుగురు తొక్కకుండా వెళ్ళిపోయినారు. ఈరోజు దాంట్లో నుంచి తప్పించుకొని నేను బయటికి రావడం. ఈ 3,797 మంది ఇవాళ VRL ప్రతి ఒక్క PS, హైదరాబాద్ మొత్తం ప్రతి PS లో చూడండి, ప్రతి ఒక్కరు ఆడపిల్లలు మగపిల్లలు అని లేకోకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినారన్న. ఈరోజు అందులో తప్పించుకున్నది మేము నలుగురం ఇక్కడికి వచ్చేసినామన్న. మీ ఛానల్ ఇక్కడ ఉందని తెలుసుకొని మా స్టేట్ లీడర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేసి మేము మీడియా ముందుకు వచ్చేసినామన్న. మరి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, మాకు ఏ విధంగా సహాయం చేస్తుంది? సహాయం కాదు, మేము ఆర్జిస్తలేదు, అడుకోవట్లేదన్న. మాకు జీవో ప్రకారం 81, 85 ప్రకారం రావాల్సినటువంటి ఆ జీవోలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం. కొత్తగా ఎలాంటి ఆశలు మేము కోరుకోవట్లేదు, ఎలాంటి కోరికలు మేము కోరుకోవట్లేదు. న్యాయపరంగా ఆ జీవో ఏదైతే అమలు చేసిందో దాంట్లో ఏమైతే మెన్షన్ చేసిందో గత ప్రభుత్వం, అది మాత్రమే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ కాలయాపన చేస్తూ 18 నెలలుగా మా యొక్క జీవితం. రెస్పాన్స్ ఏమి ఇచ్చారు మరి మిలిటరీ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు? అక్కడ ఎలాంటి రెస్పాండ్ లేదు. ఉన్న 3,797 మంది ఒక్కసారిగా అక్కడికి ముట్టడి చేస్తే అందరినీ అరెస్ట్ చేసి తీసేసినారు. కానీ మాకు ఎలాంటి ఎవరైనా వచ్చి మినిస్టర్ వచ్చి మాట్లాడేంత వరకు కూడా మేము లేయము అంటానంటే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళ అందరినీ అరెస్ట్ చేసేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేసింది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. రోడ్డు పైన నడుస్తుంటే ఎటు 2 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు తరిమి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఈ రోజు ఆ విషయంలో మేము తప్పించుకొని ఇక్కడి వరకు మేము రాగలిగినామన్నా. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అప్పులు చేసి ఇప్పుడు ల్యాండ్ తాకట్టు పెట్టిందే కాకుండా ఇప్పుడు కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకున్నట్లు చెప్తున్నారు కదా, మరి దానికి అయితే ఈ 3,797 మందిలో ఎవరైతే వారసులు 61 సంవత్సరాలు దాటిన వారసులకి జాబులు ఇవ్వాలి. దాని ప్రకారం పిల్లలకి రావాలి. పిల్లలంటే మేము. ఇది ఈ రోజు నిన్న మొన్న వస్తున్నటువంటిది కాదు. 400 సంవత్సరాలుగా ఈ యొక్క వారసత్వం అనేది చేసుకుంటూ వస్తున్నాం. ఇది గవర్నమెంట్ కూడా తెలుసు అన్న. ఇది అంటే ఊరికే మేము ఏదో అంటే మేము గవర్నమెంట్ మాకేదో స్పెషల్ గా మాకేదో ఇవ్వాలి అని కోరుకునేది కాదు. మా తాతల ముత్తాతల నుంచి వాళ్ళు ఎట్టి చాకిరి చేసుకుంటూ వస్తే అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా తాత ముత్తాతల కష్టార్జితం వాళ్ళకి తెలుసు. ఇదంతా మేము గమనించినాం, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఇదే విషయాన్ని లేఖ రూపంలో రాసినారు అప్పుడు కేసీఆర్ గారికి. తన సొంతంగా తన ఆస్తులతోని లెటర్ రాసినారు. అవును, ఇది వారసత్వంగా వాళ్ళకి న్యాయంగానే ఇవ్వాల్సినటువంటి జాబు అని చెప్పి. అంటే ఇది ఏదో ఇంతటితో ఎండ్ అయిపోయేది కాదు. గవర్నమెంట్ కూడా ఎన్నో నిబంధనలు ఉంటాయి. ఎట్లా ఇస్తాము, మీకు ఇస్తే వేరే వాళ్ళు కొట్లాడతారు అని చెప్పి ఇలా అన్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇలా వారసులకు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏ డిపార్ట్మెంట్ కి లేదు. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. డిపార్ట్మెంట్ అని అనట్లేదు, మేము ఇంకా కూడా కింది స్థాయి ఉద్యోగులంగానే ఉన్నాము. మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు ఐడీలు ఇస్తేనే మేము కూడా అప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళం అయిపోతాం. అప్పటి వరకు మేము కింది స్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నాం. అలా ఉండొద్దని చెప్పి మా పేరెంట్స్ గవర్నమెంట్ ని కోరుకుంటే 80 రోజుల సమ్మె తర్వాత మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా దాంట్లో 3,797 మందికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నమెంట్ ఇంకా తన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని నమ్మకం ఉందా మీకు?
ఈ రోజుతో నా నమ్మకం కూడా పోతుందన్న. ఎందుకంటే 3097 మందిని అరెస్ట్ చేస్తున్నారు కానీ ఏ మినిస్టర్ కూడా మేము కలవని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు కూడా. ప్రతి ఒక్కరిని కలిసినాం. ఈ రోజు కూడా ప్రతి ఒక్క అంటే మా ఈ విఆర్ఏల పరిస్థితి ఎట్లా ఉంది అంటానంటే ఇంకా కాలు పట్టుకోకుండా కూడా ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి కాళ్ళ ఏళ్ళ పడుతున్నారు అన్న. ఎందుకంటానంటే ఉన్న ఆస్తులు పోయి భార్య బిడ్డ ఇప్పుడు వచ్చే 10,000తోని మా అమ్మ నాన్నని చూసుకోవాలి. వాళ్ళు బెడ్ రీడన్ అంటే మొత్తం బెడ్ మీదనే ఉంటారు, అన్ని అక్కడే చూసుకోవాలి. భార్య పిల్లలు ఉంటారు. నాకు 3 ఆడపిల్లలు, నా భార్య, మేము 5 మందిమి. మా అమ్మ మా నాయన వాళ్ళ హాస్పిటలైజేషన్ చూసుకోవాలా, మేము మా పుట్ట తిప్పలు మేము చూసుకోవాలి. ఎన్ని రకాలుగా మేము చూసుకుంటాం ఇచ్చే గవర్నమెంట్ 10,000తోని. సో ఈ 20,000 మంది చేయాల్సినటువంటి పని 3,797 మంది మాత్రమే చేస్తున్నారు ఇప్పటికి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అయినప్పటికీ కూడా గవర్నమెంట్కు ఎలాంటి స్పందన లేదు, మా మీద కనీసం కనికర కూడా లేదు. అసలు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరిక వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు లీడర్ మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించి మీకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది? 400 మంది చనిపోయినారు. 400 మంది చనిపోతే 400 మంది ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఆఫీస్కి వచ్చేదానికి లేదు, వాళ్ళకి శాలరీ వచ్చేది లేదు. ఈ రోజు మా డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాయకుడు ఎవరైతే ఉన్నారో భరత్, వాళ్ళ నాన్న మొన్ననే రీసెంట్గా 4 days బ్యాక్ చనిపోయినాడు. అసలు అతని ఇంట్లో నుంచి బయటికి రాడు, ఆఫీస్కి వెళ్ళేదానికి లేదు, వచ్చే 10,000 జీతం కూడా రాదు. భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇలా 400 మంది పేరెంట్స్ చనిపోతే ఆ 400 కుటుంబాల పరిస్థితి ఏంది? రేపు ఈ రోజు మా నాన్న కూడా బెడ్ పైననే ఉన్నాడు, ఎప్పుడు చనిపోతాడో ఉండేది కూడా గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితులలో మేము గవర్నమెంట్ కోరుకునేది మాకు జీవో ఇంప్లిమెంట్ చేసినటువంటి జీవోని అమలు చేసి మా ఉద్యోగాలు మాకు ఇస్తే 4,000 మంది 3,797 మంది జీవితాలలో సో మీకు పుణ్యం ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కాళ్ళ ఏళ్ళ పడి పెట్టుకున్నాం. కానీ ఎక్కడి నుంచి కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఇది తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వం జాబు. అప్పటి నుంచి మా తండ్రుల వరకు వచ్చేసరికి మా పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఈ పోరాటం చాలా ఏళ్ళుగా నడుస్తూనే ఉంది. ఇది గవర్నమెంట్ జీవో ఇంప్లిమెంట్ చేసి మాత్రం 18 నెలలు గడిచిపోయింది. దీంట్లో 16,000 మంది వెళ్ళిపోయినారు. 20,000లో 16,000 మంది 4,000 మంది మిగిలిపోయినారు. ఈ 4,000 మందికి మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు జీవో? దానికి రీజన్ తెలియట్లేదు మాకు. ఇయ్యము అని చెప్పలేదు, ఇస్తాము అని చెప్పట్లేదు. అంటే కాలయాపని ఏం చేయాలి? మేము ఒక బయటికి వెళ్ళిపోయి ప్రైవేట్ గా ఒక జాబ్ చేసుకోలేకపోతున్నాం. అలాగని చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా ఉండలేక. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయింది అనుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళను, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళను, ఆ వచ్చే 10,000 కూడా రాదు. అంటే మేమేం చేయాలి? ఎట్లా బతకాలి? గవర్నమెంట్కి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది మా బాధలు చెప్పే దానికి ఎవరు వింటున్నారు? ప్రతి ఒక్కరు వింటున్నారు. మీకు న్యాయపరమైన మీ కోరిక న్యాయపరమే, మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చేదానికి ఏ ఒక్కరు కూడా మీకు ఇది జరుగుతుంది ఈ రోజు అనేది ఒక ఆన్సర్ లేదు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి.